టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు యువతకు పెద్దపీట వేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పెద్దపడుగుపాడులో భారీగా టీడీపీ నాయకులు చెంపేటి పెంచలయ్య, అనిల్ ఆధ్వర్యంలో భారీగా యువత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి దినేష్ రెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా పార్టీలో చేరే యువత కోవూరు రైల్వే రోడ్డు నుండి సాలుచింతల మీదుగా పడుగుపాడుకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో చేరిన ప్రతి యువతకు సముచిత స్థానం కల్పించడంతో పాటు వారికి ఉద్యోగాలు కూడా కల్పించేందుకు చంద్రబాబు, లోకేష్ ముందుంటారన్నారు. ఈ ప్రభుత్వంలో యువతకు ఎటువంటి ప్రయోజనం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లారెడ్డి, పెంచలయ్య, అనిల్, చైతన్య, మసూద్, నాసీర్, మాజీ సర్పంచ్ వనమ్మ, మాజీ ఎంపీపీ వెంకటరమణమ్మ, బాలరవి, బత్తల రమేష్, అమర్, తను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పడుపాడు పంచాయతీలో ఒక మంచి శుభ పరిణామం. పెంచులన్న ఆధ్వర్యంలో ఈ రోజున ముందుగా అమర్నాథ్ నాయుడుకి కోవూరు మండల తెలుగు యువతలో ప్రధాన కార్యదర్శిగా స్థానం కల్పిస్తూ ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున కొంతమంది యువత, దాదాపు 50 మంది యువత ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. ఇక నుంచి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారు మనకి ఏదైతే దిశానిర్దేశం చేస్తున్నారో దాని మెసేజ్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ బలాన్ని గట్టిగా మన ఘనమై వినిపించాలని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుకుంటాను. ఇవాళ యువత పెద్దపీట వేసి మనం గతంలో చూసాం నారా చంద్రబాబు గారు యువతకు ఎంత పెద్ద పీట వేశారు. ఆ రోజున సామాన్య మధ్యతరగతి తరగతి కుటుంబాల్లో పుట్టిన మనమందరం కూడా ఐటీ ఉద్యోగాలు కల్పించి లక్షల జీతాలు కలిగేలాగా అందరూ ఇవాళ అమెరికాకి వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే దానికి ఘనత ఇవాళ నారా చంద్రబాబు గారు దక్కుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం హైదరాబాద్, కొంతమంది ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ ని చూసి ఇవాళ సింగపూర్ తో పోలుస్తున్నారు, అమెరికాతో పోలుస్తున్నారు. దాని ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారు దొరుకుతుంది. ఆయన వేసిన బీజమే ఇవాళ అక్కడ పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు, 50 అంతస్తుల బిల్డింగ్లు ఇవాళ అక్కడ నిర్మాణం జరుగుతుందంటే దానికి బీజం వేసింది నారా చంద్రబాబు గారు. ఇవాళ నవ్య ఆంధ్రప్రదేశ్ 2014లో మనం విడిపోయాం. మనము రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయి ఇవాళ మనం అందరం మీ రాజధాని ఏంటంటే చెప్పుకోలేని దుస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం మిగిలిపోయాం. అయితే మనందరికీ ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి నారా చంద్రబాబు గారు బీజం వేసి అమరావతిలో మనకి రాజధానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమం మొదలుపెట్టి అన్ని కూడా మనకి ఒక కోర్టు ఏర్పాటు చేసుకున్నాము, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏర్పాటు చేసుకున్నాము, అలానే మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకున్నాము. అలాంటి అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఆయన నేను ఇక్కడే అమరావతి రాజధాని నిర్మాణం చేస్తాను, నాకు ఆపర్చునిటీలోకి వెళ్ళి మీరందరూ నాకు అవకాశం కల్పించండి. నారా చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించట్లేదు, పరిశ్రమలు తీసుకురావట్లేదు అని చెప్పి మాయం చెప్పి మోసం చెప్పి యువతని మోసం చేశారు పెద్ద ఎత్తున. ఆ రోజులో వాస్తవంగా 2019 సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచింది యువతనే. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో 20% యువత ఉంటే 80% యువత ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి ఆయనకు అవకాశం కల్పించాడు. ఆయన చెప్పిన ప్రతి మాటని నమ్మే మనం అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఎన్నో మాటలు చెప్పాడు. ఉదాహరణకి మీకు చెప్తాను, ప్రభుత్వంలో 2,40,45,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, నారా చంద్రబాబు గారు భర్తీ చేయట్లేదని చెప్పి అన్నాడు. నేను రాగానే మొదటి సంతకం నేను దాని మీద పెడతాను, మీకు 2,40,45,000 ఉద్యోగాలు కల్పిస్తాను. మొదటి సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరం గడిచిపోయింది, 3వ సంవత్సరం గడిచిపోయి వాళ్ళ ఆఖరి సంవత్సరం 5వ సంవత్సరంలో వచ్చేసాం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఆ 2,45,000 ఉద్యోగాలు జాడే లేదు. అలానే ఇంకో మాట చెప్పాడు, ప్రతి జనవరి మాసం జాబ్ల మాసం అని చెప్పినాడు. భర్తీ అంటే మిగిలిపోయిన ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ అన్ని కూడా జనవరి మాసంలో భర్తీ చేస్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్ళు పూర్తయినాయి, 5 జనవరి మాసాలు పూర్తయి, ఈ జనవరి మాసంలో నువ్వు ఇస్తావేమో అని చెప్పి యువత ఎదురు చూపులు చూసి 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 ఇంకా నువ్వు ఇవ్వవు అని చెప్పి నిశ్చయించుకొని మళ్ళీ నారా చంద్రబాబు గారు వస్తేనే మా అందరికి యువతకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి దృఢంగా ఇవాళ యువత అందరూ నమ్ముతున్నారు. నీ వెంట నడిచిన
80% యువత ఇవాళ అందరూ తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇవాళ ఏ విధంగా అయితే పడుగు గ్రామ పంచాయతీలో యువత చేరడో ఈ విప్లవం ఇక్కడి నుంచి మొదలై రోజు యువత తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై అందరూ కూడా మన పార్టీలో చేరబోతున్నారు. నాకైతే ఎటువంటి సందేహం లేదు. గతంలో మనం చూసాం, రాష్ట్రం విడిపోయింది, 2014 సంవత్సరం విడిపోయింది. ఆయన కూడా 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆకట్టు చేసి తద్వారా 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలానే మన ప్రభుత్వంలో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కల్పించాము గడిచిన 5 ఏళ్లలో. మీ అందరికీ నారా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, అలానే నారా లోకేష్ గారు దానికి భరోసాగా నిలబడిపోతున్నారు. మనందరికీ ఎవరైతే చదువుకొని ఇంకా కూడా ఉద్యోగం రాని యువత ఉన్నారో మీ అందరికీ మాట ఇస్తున్నారు. ఇవాళ ఈ వేదిక సాక్షిగా రాబోయే 5 ఏళ్లలో మరిన్ని పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం. తద్వారా 20 లక్షల ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్లలో మన ప్రభుత్వం కల్పించబోతుంది. అలానే ప్రభుత్వంలో వేకెంట్ ఉన్న అన్ని జాబ్ పోస్టులన్నీ కూడా విడుదల చేయబోతున్నాం. అటు డిఎస్సి విడుదల చేస్తాం, గ్రూప్ పోస్ట్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ పోస్ట్ విడుదల చేస్తాం. అలానే పోలీస్ పోస్ట్ కోసం ఇవాళ లక్షలు ఖర్చు పెట్టి అందరూ కూడా ట్రైనింగ్ తీసుకుంటే ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ పనిచేయండి, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయండి. మీ అందరి భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పి మీ అందరూ కూడా పేరు తెలియజేస్తున్నాను. యువత మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ మాటిస్తున్నాను, ప్రతి ఒక్కరి భవిష్యత్తుని నేనే గ్యారంటీ ఇస్తున్నాను. బాబు గారు ఏ విధంగా గ్యారంటీ ఇస్తున్నాను, నాకు నడిచే ప్రతి ఒక్క కార్యకర్తకి నేను గ్యారంటీ ఇస్తున్నా. మీ అందరికీ ఆర్థికంగా బలోపేతం అవసరమైన అన్ని చర్యలు నేను చేపడతానని చెప్పి ఈ రోజు మీ అందరూ కూడా మాటిస్తున్నాను. ప్రతి ఒక్క యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది, కూడా బయటికి రావాల్సిన ఉంది. మీరు 10 మందికి చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీతో నడిచేలాగా మీరందరూ కూడా చేయాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన పడుపాడు పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు పెంచలన్న గారికి, అలానే ఇక్కడ ఉన్న ఇతర పడుపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గారికి, అలానే మన చోళక గారికి, అలానే ఇక్కడ ఉన్న ఇతర పడుపాడు నాయకులు మసూద్ గారికి, రమేష్ అన్నకి, ఇంకా ఇతర నాయకులు, అలానే అమర్నాథ్ కి నేను చెప్తున్నాను. మీరు అమర్నాథ్ అలానే తను మీ అందరికి చెప్తున్నాను, మీరందరూ మన యాక్టివ్ బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ యువత అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి, అలానే అనిల్ మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఖచ్చితంగా మీకు అందరికీ మంచి స్థానం కల్పిస్తాం. ఎవరైతే పార్టీలో చేరారో వాళ్ళందరికీ పార్టీలో మంచి స్థానం కల్పిస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యం. ఖచ్చితంగా మీ అందరికీ అలానే ఈ రోజున ఈ కార్యక్రమంలో ఎవరైనా జనసైనికులు పార్టిసిపేట్ చేసినా, అలానే మీరు కూడా జనసేన కానీ తెలుగుదేశం పార్టీ అయినా అందరం ఒకటే, మనం అందరం ఐక్యంగా పనిచేయాలి. ఎటువంటి విభేదం లేకుండా పనిచేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకై జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడికై మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అందరూ మళ్ళీ కలుసుకుంటూ ఉంటామని చెప్పి తెలుగుదేశం సెలవు తీసుకుంటాం. భలే మంచి చొక్క బేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రేంజిల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైట్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.